డిపార్ట్మెంట్ అన్నింటిలో అలాగే డిఎస్పీ 30 పూర్తి అయిపోయింది. ఆల్మోస్ట్ స్టేట్ వైజ్లో అవడానికి మన ఎస్కోట్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాల్లో అందరూ అక్కడ చేసిన సంబంధించిన నమస్కారం. ఈ మధ్య దానికి 78,000 గవర్నమెంట్ డైరెక్ట్గా మనకి సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు మేడం. కూడా అటువంటి మాట రాకుండా కూడా బాధ్యతగా మనం అందరం వెళ్ళాలి. మరి ఏదేమైనా తయారు చేసే ప్రతిపాదనలో మరి మన మండలంలో కూడా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు గౌరవ ఎప్పటికైతే ఇంకా మిగిలిన వాళ్ళు వేసేస్తున్నారు మరి ఇంకా జరుగుతున్నాయి మేడం. నిన్నటి కూడా జరుగుతున్నాయి. ఇంకా ఈ 2 రోజులకి ఎవరైనా వేయకపోతే వాళ్ళు కూడా మేము మన విలేజ్ లెవెల్లో ఎందుకు వేరే తెలుసుకొని వేరే వెరైటీస్ ఏమైనా వేస్తారా లేకపోతే మేము ప్రశ్నలు వేస్తారో రిక్వైర్మెంట్ తీసుకుంటాం. ఇప్పటికైతే జరుగుతుంది మేడం. ఏది వదిలేస్తారో చెప్పలేదు మేడం. అదే ఇంత ఆఖరిలో మన మండలాల్లో అక్కడక్కడ డబ్బులు అవ్వలేదు అనేది నాకు మేడం. నేను అనేది వాళ్ళని కూడా రైతులు మోటివేట్ చేసి ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ మన నమస్కారం. ఇలాంటి ఈ నూతన ప్రభుత్వంలో మనమందరం కూడా బాధ్యతగా ప్రజల కోసం పనిచేద్దామని నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా బాధ్యతగా నేను అందజేస్తానని మొట్టమొదటి తెలియజేస్తూ మరి ఈనాటి ఈ సమావేశంలో సభాధ్యక్షురాలు సోదరురాలు ఎంపీపీ గారైన మా ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి ఎండిఓ ఎంఆర్ఓ గారికి వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు ముందు ఉన్న ఎంపీటీసీ సర్పంచులకు మరొకసారి నా యొక్క నమస్కారాలతో నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం అందరం కలిసినట్టుగా మన మండలంలో వివిధ శాఖల్లో ఉన్న సమస్యలపై ఐకమత్యంతో సమైక్యంగా ముందుకెళ్దామని